జయగురుదత్త మారుతి ఎంత గందరగోళం చేసిందంటే మూత తీసి తాగేసి వంపేసేయడం, అలికేయడం, అదంతా ఈ కలోపా అదంతా పీకేసి ఆకులవి నవ్విలేసి ఆ కుండీలవి తన్నేసేయడం. ఓయ్ అలా చెయ్యొచ్చా? దిగు. ఓయ్ మారుతి దిగు కిందకి. అగో అవన్నీ అలా పాడు చేయొచ్చా? దిగు మారుతి. అదిగో ఓయ్ ఓయ్ అవన్నీ ఎండలో పెట్టు. ఓయ్ ఆఖరికి పశుపక్షాదులు కూడా లోకువైపోతాం. ఏ కర్రో పట్టుకుని గట్టిగా అదిలిస్తే పారిపోదు. ఎందుకులే పోన్లే అనుకోబట్టి కదా ఈ కంఠశోష అంతాను. ఈ విషయానికని కాదు, ఏదైనా కానీ తిరిగి ఓ మాట అంటే ఎందుకులే వాళ్ళు బాధపడతారు అని నోరు మూసుకుని ఊరుకుంటూ ఉంటే లోకుతనం కింద ఉంటుంది. అన్నిటికీ కాకపోయినా కనీసం కొన్నిటికైనా మనం ఇబ్బంది పడినప్పుడైనా, మనకి నష్టం అనిపించినప్పుడైనా తిరిగి అడగగలగాలి కదా, గట్టిగా మాట్లాడగలగాలి కదా. అప్పుడే కదా కొన్ని సమస్యలకి పరిష్కారం నేర్పడానికి వచ్చారేమో స్వామి అనిపించింది.